కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరి శ్రీరామ్. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ బీఆర్ఎస్ చెప్పడం తప్పని, 165 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు, అధికారులు చేయాల్సిన పనులు చేయనివ్వలేదన్నారు. ఆదరాబాదరాగా ప్రాజెక్టు కట్టడంతోనే ఇన్ని సమస్యలు వచ్చాయన్నారు వెదిరి శ్రీరామ్. 2015 తర్వాత లొకేషన్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది, అందరికీ తెలిసిందే. ఆ మార్పు గల కారణాలు 4 కారణాలు స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఆ 4 కారణాలు కూడా టెక్నికల్గా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత ఆ టెక్నికల్ డాక్యుమెంట్స్ యొక్క విశ్లేషణ అది చాలా క్లియర్గా జడ్జి గారికి చెప్పాను. అది మెయిన్గా 165 టీఎంసీ నీటి లభ్యత ఏదైతే అవసరం ఆ ప్రాజెక్ట్కి సిడబ్ల్యూసీ ఆ నీళ్లు లేవని చెప్పిందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసీ రిపోర్ట్ వారికి ఇచ్చాను. దానిలో చాలా క్లియర్గా 165 టీఎంసీ నీళ్లు 75% డిపెండబిలిటీ అంటారు. దాని ప్రకారం ఉంది. కాకపోతే పై రాష్ట్రాలు వాళ్ళు కనుక వాడుకోవాల్సినవి కాకుండా అదనంగా వాడుకుంటే, అది కూడా ఇల్లీగల్గా వాడుకుంటే 63 టీఎంసీ మీకు ప్రాబ్లం అవుతుంది. బట్ దాన్ని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాళ్ళు వాడట్లేదు, వాళ్ళు ఫ్యూచర్గా ప్లాన్ చేసుకోకుండా మీకు ముందే చెప్తున్నాము, మీకు ఒక కాషన్ ఇస్తున్నాం, ఒక హెచ్చరికగా చెప్తున్నాము. బాధ్యతగా మీరు దాన్ని చూసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నీళ్లు లేవనేది సిడబ్ల్యూసీ చెప్పలేదు. అదే విషయం వారికి చెప్పాను. ఏం జరగాలనే దాన్ని విషయంలోకి వస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ ద గన్, ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్ మీద బేస్ అయ్యి చెప్తేనే అది కొంచెం ఆథెంటిక్గా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది.